విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మనోభావాలను జగన్ దెబ్బతీశారు. జగన్ పై ఫైర్ అయిన వంగలపూడి అనిత. ప్రక్షాళన పూజలను రాష్ట్రమంతటా నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం. 2024 ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డ్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని మండల కేంద్రం అడ్డతీగలకు కూతవేటు దూరంలో ఉన్న పింఛరకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండ వాగును దాటాల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరాలంటే ప్రాణాలను ఒడిసి పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం పింఛర్లకొండ గ్రామానికి చెందిన బాలింత ప్రసవం అనంతరం తన గ్రామానికి చేరడానికి ఆమె కుటుంబ సభ్యులు అతి ప్రమాదకరంగా వాగు ఉధృతంగా ఉండడంతో నాచు పట్టి ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో సప్టాపై నుండి బిడ్డను ఒకరు, తల్లిని మరొకరు మోస్తూ తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్లో గత 3 రోజుల కిందట పింఛర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి అనే మహిళ ప్రసవించింది. ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగుదాడుతూ మోసుకెళ్లారు సభ్యులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి నేడు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 2024ను ప్రారంభించారు ద్రౌపది ముర్ముకు నగర మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం, అపఖ్యాతి వచ్చేలా చేసిన నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళనగా పూజలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రమంతా వైసీపీ నేతలు ప్రక్షాళన పూజలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 297వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన కృషిని సన్మానించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
షాహిద్ భగత్ సింగ్ మరియు ఇతర స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలని కోరారు. భగత్ సింగ్ గారి 297వ జయంతి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సిఐటి కార్యాలయంలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుపుకుంటున్నాము. భగత్ సింగ్ రగిల్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ప్రజాస్వామ్య అదేవిధంగా లౌకిక అదేవిధంగా విప్లవ పయనంలో యువకులందరూ నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు పోరాటం చేసి ఉరికంబానికి ఎక్కడం అనేది జరిగింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి, ఆయన నడిచినటువంటి బాటలో నడవడానికి యువకులు విద్యార్థులందరూ ముందు కదిలి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద అదేవిధంగా పెట్టుబడిదారి శక్తుల్ని ఎదిరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బాటలో పయనించి ఆ యొక్క విప్లవాన్ని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఉరికంపం ఎక్కి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కానీ నేటికి భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదు. భారతదేశంలో ఇప్పటికీ నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉద్యోగ అవకాశాలు లేదు. పారిశ్రామికంగా కూడా భారతదేశం ఎదగలేదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. దేశ మొత్తం లౌకికవాదం దెబ్బతింటా ఉంది, మతోన్మాదం పెరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో భగత్ సింగ్ రాబోయే తరాల కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించి ఈ దేశాని కోసం పోరాటం చేసినటువంటి రాజ్గురు, సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్ అనేక మంది వేలాది మంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రము, భారత రాజ్యాంగము ప్రమాదంలో పడుతూ ఉంది. కాబట్టి నేటి యువత ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఏకమై ఈరోజు మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని మన ముందు కనపడతా ఉంది. కాబట్టి భగత్ సింగ్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి నేడు యువత అంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతాం. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ వచ్చిన వార్తలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్రమంతటా పాప ప్రక్షాళన పూజలను చేపట్టారు. అయితే రాజకీయ దురుద్దేశంతో వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసి చంద్రబాబుపై నిందలు మోసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వంగలపూడి అనిత కల్తీ నెయ్యి అపవాదు నుండి తప్పించుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు తన రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతున్నాయన్నారు. గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక ఎత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే, ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. ఈ రోజుకే నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టేసుకెళ్ళారు. షారుఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి.
వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడి తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. నేను వెనకైతే ఎంతమంది తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక, హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి. ప్రతి ఒక్క సంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి. చాలామంది మొక్కుబడులు ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే, కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీదకి కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని, ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజేంద్ర పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. తూప్రాన్ గీతా స్కూల్లో ముందస్తు శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మహిషాసుర మర్దిని రూపకాన్ని ప్రదర్శించారు. 9 అవతారాల్లో అందంగా ముస్తాబైన చిన్న నవదుర్గలుగా శాంత రౌద్ర రసాలను పండించి రూపకాన్ని రక్తి కట్టించారు. మహిషాసురుని సంహరించే మహిషాసుర మర్దినిగా 4వ తరగతి చిన్నారి సహస్ర చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వెంకటకృష్ణారావు దేవి నవరాత్రుల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి రామాంజనేయులు, చైర్పర్సన్ పి ఉషా, డైరెక్టర్లు బి రాఘవేందర్ గౌడ్, కె నారాయణ గుప్తా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రేమ్రాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్కి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి యాదవ్ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు 3 కూతుర్లు. 3 బిడ్డలకు పెళ్లిళ్లకు కట్నంగా 3కి ఇండ్లు కట్నంగా ఇచ్చిన శివయ్య కూల్చివేతలలో భాగంగా ఇండ్లు ఖాళీ చేయమని హెచ్చరించిన హైడ్రా అధికారులు బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయనే మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయిన తల్లి బుచ్చమ్మ. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిగూడెంలో పనిచేస్తున్న ఆశా వర్కర్ లక్ష్మి మంగను విధుల నుంచి తొలగించారని తెలుసుకున్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా యూనియన్ సభ్యులు విజయలక్ష్మి, వనిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి తప్పు లేకుండా ఆశా వర్కర్ ను తొలగించడం అన్యాయమని, వెంటనే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. అనంతరం బాధితురాలు లక్ష్మీమంగ మాట్లాడుతూ గత 10 సంవత్సరములుగా ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నామన్నారు. విధులను చక్కగా నిర్వహిస్తున్నానని తెలిపారు. ఇటీవల కాలంలో టి నరసాపురం గ్రామ పంచాయతీలో సచివాలయం పరిధిలో గల విలేజ్ హెల్త్ క్లినిక్ లో పనిచేస్తున్న MLHC HO బి నాగబాబు నాపై వేధింపులు తట్టుకోలేక మా ఆశా వర్కర్స్ లీడర్స్ కి చెప్పుకోవడం జరిగింది. సదరు విషయాన్ని మండల వైద్యాధికారి వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించమని అడగగా మండల వైద్యాధికారి సమస్యను వినకపోగా అతను అటువంటి వాడు కాదని మాపై దురుసుగా ప్రవర్తించి నాకు ఇప్పుడు సమయం లేదు వెళ్ళిపోమ్మని మాట్లాడడం జరిగింది. ఆ వేధింపుల కారణంగా గత కొన్ని రోజులుగా మనోవేదన గురై ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి నా బంధువులను తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత సదరు పోలీస్ స్టేషన్ వారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ నమోదు చేయడం జరిగింది. సదరు విషయంపై టి నరసాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి నాగబాబు రాజకీయ వేధింపులకి నన్ను గురి చేయడంతో పాటు ఉద్యోగ విషయంలో పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ అందించలేదని కొంతమంది రాజకీయ నాయకులతో అండదండలతో నాపై కక్షపూరితమైన రాజకీయ వేధింపులకు లైంగిక వేధింపులకు నాగబాబు అనే వ్యక్తి గురి చేస్తున్నారని పేర్కొంది. మాజీ సర్పంచ్ జో సుబోయిన సోంబాబు రాజబంటు వేములయ్య సహకారంతో నాపై కక్షపూరితమైన రాజకీయ వేధింపులకు నన్ను గురి చేయడం జరిగిందని పేర్కొంది. నాపై వేధింపులు చేస్తున్న నాగబాబుపై చర్యలు తీసుకోకుండా నాపై చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. గండిగూడెం గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు శేషు మాట్లాడుతూ ఆమె లక్ష్మీమంగ విధులు సక్రమంగా నిర్వహిస్తుందని, ఇది రాజకీయ కుట్ర అని ఆమెను వెంటనే విధుల్లో తీసుకోవాలని కోరారు. MLHV నాగబాబు అండి అనే అబ్బాయి నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. అంటే ఏరిస్తున్నా ఒక రోజు నేను బండి వేసుకుని వస్తున్నానండి, స్కూటీ వేసుకుని. నా బండికి అడ్డం పెట్టి నేను అన్నది ఏం చేసావు అన్నాడండి. ఏంటి మీరు అన్నదండి, నా కోరిక తీర్చమని నిన్ను అడిగాను కదా, దాని గురించి ఏం చేసావు అన్న. నీ కోరిక తీర్చడం ఏంటి, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటానని చెప్పి నేను మా అక్కలా చెప్పుకున్నానండి. ఆ మాట వచ్చి చెప్పుకున్నాక వెళ్ళి మేడంని అడిగితే మేడం అతను అలా ఎందుకంటాడు, అతను చదువుకున్నవాడు అది ఇదేనన్నా. అంటే మేము చదువుకోలేదని మేము అడిగామండి. అడిగిన తర్వాత ఆవిడ పట్టించుకోవాలా. అంతకుముందు కానీ ఎప్పటి నుంచో తను కొంచెం అది ఇలా మాట్లాడుతున్నాడన్న మనోవేదంతో నేను భోజనం చేయడం మానేశానండి. మానేసిన తర్వాత ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ MLC అయిందండి. ఇక్కడ పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ MLC అయింది. ఆ MLC కేసు నమోదు అయ్యిందండి. ఇక్కడ టి నరసాపురంలో కేసు పెట్టానండి. పెట్టిన తర్వాత ఆ కేసు పెట్టానని చెప్పి అతను నా మీద కక్షతో నా జాబ్ తీయించేశాడండి. నాకు న్యాయం కావాలండి. ఇవి బులెటిన్ అప్డేట్.